కిరణాల అరుణోదయం, కరుణామయుని తరుణోదయం. మరుగు హృదయాలు మెరుగైనవి, మరుగు హృదయాలు వెలుగైనవి. నాల చెరసాల మరుగైనది, మరణాల సాల మరుగైనది. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు మరుణోదయం. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు మరుణోదయం. లోకాజుగా భువికి దిగినాడని, అవిగాజుగా ఇలను మిగిలాడని. దివిరాజుగా భువికి దిగినాడని, రవిరాజుగా ఇలను మిగిలాడని. నవలోక గగనాలు పిలిచాడని, నవలోక గగనాలు పిలిచాడని. పరలోక భవనాలు తెరిచాడని, పరలోక భవనాలు తెరిచాయని. ఆరని జీవన జ్యోతిగా వచ్చింది, పాడే పంటల పశువుల శాలను ఊయల చేసింది. ఆరని తారొకటొచ్చింది, ఆడే పంటలు పశువుల శాలను ఊయల చేసింది. జన్మమే ఒక మర్మమై, ఆ బంధమే అనుబంధమై. సుధా మధుర కిరణ అరుణోదయం, కరుణామయుని శరణ మరుణోదయం. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణ మరుణోదయం. స్తోత్రం. లోకాలలో పాప శోకాలలో ఏకాకిలై బ్రతుకు అవివేకులా. లోకాలలో పాప శోకాలలో ఏకాకిలై బ్రతుకు అవివేకులా. క్షమ హృదయ పవనాలు సహపాలుగా, హృదయ సహనాలు సమపాలుగా. ప్రేమానురాగాలి స్థిర ఆస్తిగా, ప్రేమానురాగాలి స్థిర ఆస్తిగా. నమ్మిన వారిని నిత్య సుఖాలకు జీవ జలాలకు ఇది ఆయుసు. నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసు. నిత్య శివాలకు జీవ జలాలకు పెన్నిది ఆ ప్రభువు. సుధా మధుర కిరణాల అరుణోదయం,
శరణమరుణోదయం సుధామధుర కిరణాల అరుణోదయం నామయుని శరణమరుణోదయం మరుగు హృదయాలు వెలుగైనవి నాల చెరసాల మరుగైనది మరణాల చెరసాల మరుగైనది సుధామధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణమరుణోదయం సుధామధుర కిరణాల అరుణోదయం మయుని శరణమరుణోదయం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంకెవరైనా పాట పాడాలనుకున్నట్లయితే అవకాశం ఉంది, పాడవచ్చు. ఇంకొక పాట, ఇది శుభోదయం అనే పాట పాడుకుంటూ ఆమేన్. ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం ఇది శుభోదయం పుణ్యదినం క్రీస్తు జన్మదినం ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం మేరీ పుణ్యదినం శుభోదయం క్రీస్తు జన్మదినం. గొర్రెలు జ్ఞానులు గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిలిరి భయభక్తులతో పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితో జయనాదమే ఈ భూమిలో ప్రతిధ్వనించే ఈ దివిలో. క్రీస్తు జన్మదినం. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిజంగా ఇది చాలా శుభ ఉదయం. ఇది మన జీవితాలకు ఒక క్రొత్త అర్థాన్ని దేవుడు ఇచ్చాడు. నశించిపోతున్న మనల్ని దేవుడు రక్షించాడు. ఆయన మహాకృప, ఆయన మహాప్రేమ, కనికరం చొప్పున దేవుడు మనల్ని ఇచ్చట నిలబెట్టాడు. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్. ఇంకెవరైనా పాట పాడాలనుకున్నట్లయితే పాడవచ్చు. సాహిత్య సిస్టర్, అందరు సిస్టర్స్ అందరు కలిసి పాడితే పాడవచ్చు.
హల్లెలూయా. అందరు చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. అందరు సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. మరొక పాట పాడుచు దేవుని నామముని మహిమపరచుదాము. సంతోషంగా అందరు కలిసి పాడదాము. అందరికి వచ్చిన పాటనే అందాల తార అనే పాట పాడుతూ దేవుని మహిమపరచు. అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్. అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్. ఆనంద సంద్రము పెంగెనాలో అమర కాంతిలో ఆది దేవుని చూడ ఆశింప మనసు పయనమైతిని. అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్. శ్వాసయాత్ర దూరమెంతైన విందుగా దోచెను. వింతైన శాంతి వర్షించే నాలో విజయ పదమునా. విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగా దోచెను. వింతైన శాంతి వర్షించే నాలో విజయ పదమునా. విశ్వాసని లేడి దేవ కుమారుని వీక్షించు దీక్షలో విరజిమ్మ బలము ప్రవహించు ప్రేమ విశ్రాంతి నొసగుచున్. అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్. ప్రభు జన్మ స్థలము పాకయే గాని పరలోక సౌదమే. బాలుని చూడ జీవితమంత పావనమాయెను. ప్రభు జన్మ స్థలము పాకయే గాని పరలోక సౌదమే. బాలుని చూడ జీవితమంత పావనమాయెను. ప్రభు పాద పూజ దీవెన కాగ ప్రసరించు పుణ్యము. బ్రతుకే మందిరమాయే అర్పణలే సిరులాయే ఫలించే ప్రార్థనా. అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్. ఆనంద సంద్రము పెంగెనాలో అమర కాంతిలో ఆది దేవుని చూడ ఆశింప మనసు పయనమైతిని. అందాల తార అరుదించే నాకై
హల్లెలూయా. హల్లెలూయా. నా పాటలు పాడాలని ఆశపడితే ముందుకు రావాల్సిందిగా కూర్చున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు క్రిస్మస్ కదా, వచ్చే వాళ్ళందరూ కొంచెం చాలా లేట్గా వస్తారు, ఇంకా చాలామంది వస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక క్రిస్మస్ గురించినటువంటి ఒక వాక్యం, చిన్న మాట మనం చదువుకుందాం. సాహిత్య సిస్టర్ వచ్చి మాట లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 14 వరకు చదివి వినిపిస్తారు. తర్వాత హదస్స మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 నుంచి 23 వరకు చదువుతారు. లూకా సువార్త 2వ అధ్యాయం 8 నుంచి చదువుకుందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు.
ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పనుకునియుండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు జనన విధమెట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా నుండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచినల్లక రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతివై కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవునికి స్తోత్రం. ఇంకెవరైనా పాటలు పాడడానికి ఆశతో ఉన్నట్లయితే మీకు అవకాశం ఉంది, పాటలు పాడొచ్చును. హల్లెలూయా, హల్లెలూయా, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. డల్ క్రిస్మసా? మీరు డల్గా ఉన్నారు. హ్యాపీ క్రిస్మస్. ఎవరున్నా ఎవరు లేకపోయినా, ఒక్కరివే ఉన్నా ఒక్కదానివే ఉన్నా మనకు హ్యాపీ క్రిస్మస్. జీవితం అంతా ఆయన యొక్క రుణాన్ని మనం పొగిడినా స్తుతించినా అది సరిపో, తక్కువనే. మన కొరకు దిగి వచ్చిన దేవుడు. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. దేవునికి స్తోత్రం. బంగారం అడగలేదనేటటువంటి ఒక పాట పాడుకొని
అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని. ఓ ఆస్తుల్ని అడగలేదు, అంతస్తులు అడగలేదు, నా కోసం చావయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని యావయ్యా. ఆస్తుల్ని అడగలేదు, అంతస్తులు అడగలేదు, నా కోసం వచ్చావయ్యా. మనుషులను చేసావయ్యా, లోకాన్ని ఇచ్చావయ్యా. ఫకీరాలేనని నా కోసం వచ్చావయ్యా. మనుషులను చేసావయ్యా, ఈ లోకాన్ని ఇచ్చావయ్యా. నెవెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. నా యేసయ్యా, 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 నా యేసయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ లోకం వచ్చావయ్యా. మానవుని రక్షించి పరలోకమున చేర్చ సిలువను మోసావయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ భూలోకం వచ్చావయ్యా. మానవుని రక్షించ పరలోకమున సిలువను మోసావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్నిచ్చావయ్యా. మనుషులను చేసావయ్యా, ఈ లోకాన్ని ఇచ్చావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. నెవెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. నా యేసయ్యా, 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 నా యేసయ్యా. రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చావయ్యా. ధనవంతులుగా మమ్ములను చేయ దారిద్రముందావయ్యా. రక్తాన్ని చిందించి రక్తాన్ని అందించాన్ని ఇచ్చావయ్యా. ధనవంతులుగా మమ్ములను చేయ దారిద్రముందావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్నిచ్చావయ్యా. నెవెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్నిచ్చావయ్యా. నెవెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. నా ప్రాణమేసయ్యా, నా జీవమేసయ్యా, నా సర్వమేసయ్యా, నా సర్వమేసయ్యా. నా ప్రాణమేసయ్యా, నా ధ్యానమేసయ్యా, నా జీవమేసయ్యా, నా సర్వమేసయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తుల్ని అడగలేదు, అంతస్తులు అడగలేదు, నా కోసం వచ్చావయ్యా. మనుషులను చేసావయ్యా, ఇచ్చావయ్యా. నెవెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. మనుషులను చేసావయ్యా,
ఈ లోకానికొచ్చావయ్యా, నే వెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. నా యేసయ్యా, 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 నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో మనుషులు బంగారాన్ని అడుగుతారు, లేకపోతే ఇంకేదో అడుగుతారు. కానీ దేవుడైతే ఏమడగలే, మన హృదయాన్ని మాత్రమే అడిగాడు. ఆయన మన కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి భూమిలోకానికి వచ్చాడు. దరిద్రులుగా ఉన్న మనల్ని ధనవంతులుగా చేశాడు. ఆయన మన కొరకు దరిద్రునిగా మారాడు. హల్లెలూయా. అందుకొరకు నిజంగా ఈ క్రిస్మస్ ఒక పండుగ ప్రతి మనిషికి చాలా ప్రాముఖ్యమైన పండుగ. మన జీవితంలో ఏం లేకున్నా కానీ యేసయ్య మన జీవితంలో ఉంటే మన జీవితం ప్రతిరోజు పండుగనే ఉంటుంది. ఏది ఉన్నా ఏది లేకపోయినా యేసయ్య మన జీవితంలో ఉండాలి. హల్లెలూయా. అప్పుడే మనము నిజమైన సంతోషం కలిగిన వారిగా ఉంటాయి. ఈ లోకంలో చాలా సంతోషాలు ఉంటాయి, కానీ యేసయ్య దగ్గర దొరికినంత సంతోషము మనం ఎక్కడ వెళ్ళినా దొరకదు. ఏ మనిషి దగ్గర దొరకదు, ఏ అలవాట్ల దగ్గర దొరకదు, ఏ యొక్క ఈ స్నేహితుల దగ్గర దొరకదు, ఈవెన్ మన ప్రాణానికి ప్రాణం అనుకున్న మనుషుల దగ్గర కూడా దొరకదు. నా యేసయ్య అంతగా మనల్ని ప్రేమించాడు. యేసయ్యకి సమస్త మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంకెవరైనా పాటలు పాడాలనుకున్నట్లయితే పాడొచ్చు. హల్లెలూయా. శ్రీ యేసుండు జన్మించే రేయిలో అనే సాంగ్ పాడుకుందాం. చప్పట్లు కొట్టి పాడుదాం. శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో, యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో. మరియమ్మ గర్భమందున, కన్నియ మరియమ్మ గర్భమందున, ఇమ్మానుయేలనడి నామమందున, ఇమ్మానుయేలనడి నామమందున, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు
పాయాక బెత్లెహేమ యూరిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో. లలలరు మిగులాబీ తిల్లగా, తెంపె గొప్ప వార్త దూత చల్లగా. ఈ తిల్లగా తెంపె గొప్ప వార్త దూత చల్లగా. శ్రీయేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో. అక్షయుండగు యేసు పుట్టెను, అక్షయుండగు యేసు పుట్టెను, మనకు రక్షణంబు సిద్ధపరచెను, మనకు రక్షణంబు సిద్ధపరచెను. శ్రీయేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో. యేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో. యేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో. హల్లెలూయా. యేసు నీవే నా ఆధారం అనే పాట పాడుతున్నాం.
స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరూ లేచిన బట్టి కొద్దిసేపు దేవుని ధ్యానించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ టు ద లార్డ్. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా, యేసయ్యా, స్తోత్రమయ్యా. గ్లోరీ టు ద లార్డ్, ఆల్మైటీ ఫాదర్ జీసస్. యేసు నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. తండ్రి నీకు వందనాలయ్యా, తండ్రి నీకు స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ఈ క్రిస్మస్ మన జీవితానికి ఒక రక్షణ ఇచ్చింది. నా యేసయ్య నీకోసం పుట్టాడు. పరిశుద్ధులు, పరలోకం, మహిమ, ఆ గ్లోరీ అంతా విడిచిపెట్టేశాడు మన కోసం. ప్రభా నీకు వందనాలు, యేసయ్యా నీకు స్తోత్రాలు. నువ్వెంత మంచి దేవుడవు, నువ్వెంత మంచి తండ్రివి నాయనా, నువ్వెంత గొప్పవాడవు. అయినను నా కొరకు ప్రభా ఆ పశువుల పాకలో తండ్రి నా రక్షణ నిమిత్తం నీవు వచ్చావు. నీకు స్తోత్రాలయ్యా, యేసయ్యా నీకు స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ టు ద లార్డ్. We praise you, Lord. We praise you, Lord. We praise you, Lord. Hallelujah, hallelujah, hallelujah. నివేదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. నా యేసయ్యా. మనం వెతకలేమని ఆయన వెతికాడు. మనం ఆయన చేరుకోలేమని ఆయనే మన దగ్గరకు వచ్చాడు. మనము ఆయన లాగా పరిశుద్ధులుగా మారలేమని తెలిసి ఆయనే మనలాగా మారిపోయాడు. మట్టి శరీరము ఆయన తీసుకున్నాడు, శాపకరమైన శరీరాన్ని ఆయన తీసుకున్నాడు. ఓహో దరిద్రుడయ్యాడు, మనల్ని ధనవంతులు చేశాడు. ఎందుకో తెలుసా? ఆయన రక్తాన్ని మనకిచ్చాడు, ఆయన విలువ కలిగినటువంటి జీవితాన్ని మనకిచ్చాడు. మనల్ని ధనవంతులం ఇప్పుడు. ఎందుకనంటే నీవు నేను యేసయ్యను కలిగి ఉన్నాం. మనం ధనవంతులం, మనం ధనవంతులం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈశువా యేసయ్యా. తండ్రి నీకు వందనాలు అని చెప్పాను మనస్ఫూర్తిగా ఈ క్రిస్మస్ రోజున. తండ్రి నీకు వందనాలు, నీ కృతజ్ఞతలయ్యా. నన్నే ప్రేమించావు, నా కోసమే వచ్చావు తండ్రి. నా కొరకే నీ గ్లోరీ అంతా విడిచిపెట్టావు. దరిద్రుడవయ్యావయ్యా. నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు, నీకు వందనాలు, వందనాలయ్యా, వందనాలయ్యా. యేసువా
ఆ అందరం ఒకసారి చెప్తాం. యేసు ఆ యేసు యేసు నా ప్రియ యేసు అతి పరిశుద్ధుడు, నా ప్రియ యేసు అతి పరిశుద్ధుడు, వేవేలాలు 10,000 యేసు యేసు గ్లోరీ అంటు యు లార్డ్. నీవే పరిశుద్ధుడవు, నీవే ఘనమైన దేవుడవు, నీవే నన్ను ప్రేమించిన దేవుడవయ్యా. నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలని చెప్తాను అయ్యా. నీవే ఘనమైన దేవుడవు, నీవే పరిశుద్ధుడవు, నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా. నా కొరకు ప్రాణమిచ్చిన వాడవు నీవే తండ్రి. నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. యేసు యేసు నా ప్రియ యేసు అతి పరిశుద్ధుడు, వేవేలాలు 10,000 యేసు యేసు అని పిలుస్తాం. యేసు మరొకసారి యేసు యేసు అతి పరిశుద్ధుడు, నా ప్రియ యేసు వేవేలాలు 10,000 యేసు యేసయ్యా నీకే స్తోత్రాలయ్యా. తండ్రి నా కొరకు దిగి వచ్చిన ఈ రోజును బట్టి నాయనా, ఇదిగో ప్రభా నా ప్రేమ నీకు తెలియచేస్తున్నాను. నా ప్రేమను తండ్రి, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నీకున్నదంతా మీరు ఇచ్చేశారు తండ్రి. ప్రాణం ఇచ్చారు, రక్తం ఇచ్చారు, సమస్త సర్వం ఇచ్చేశారు ప్రభా.
నా కొరకు పరలోకం ఇచ్చారు. ఇదిగో ఇది నా ప్రతిస్పందన అని యేసయ్యకు చెప్దాం. ఐ లవ్ యూ యేసయ్యా, ఐ లవ్ యూ యేసయ్యా. యేసు నీదే బలము, నీకే మహిమ కలుగును ఆమేన్. యేసు ఐ లవ్ యూ తండ్రి యేసయ్యా, ఐ లవ్ యూ. మీరు మీ జీవితాన్ని నాకు సర్వస్వం ఇచ్చిన తర్వాత నేను ప్రతిస్పందించకపోతే నాయనా నా బ్రతుకుకు అర్థం లేదయ్యా. నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలయ్యా ఈ జీవితం నాకు ఇచ్చినందుకు. తండ్రి నీ నామాన్ని తెలుసుకున్నందుకు, తండ్రి నీవు నా కొరకు దిగి వచ్చినందుకు, పరలోకాన్ని విడిచిపెట్టినందుకు, తండ్రి నా కొరకు దెబ్బలు తిన్నందుకు, నా కొరకు నీ ప్రాణం ఇచ్చినందుకు, రక్తం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నేను ఎవరికైనా రుణస్థుడనుగా ఉన్నానంటే అది నీకే ప్రభా. మనుషులు ఏదో ఒకటి ఆశిస్తారు, మనుషులు ఏదో ఒకటి నా దగ్గర నుంచి కోరుతారు, కానీ నీ ఒక్కడవే ఏది కోరుకోకుండా నన్నుగా ప్రేమించావా. ఎంతగా అంటే నీ ప్రాణమే ఇచ్చేసావు తండ్రి. నేనేమిచ్చి నీ రుణం తీర్చుకోగలను యేసయ్యా? ఏం అర్పించి ప్రభు నీ రుణం నేను తీర్చుకోగలను? నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నీకే వందనాలు, మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం నీకే చెలునుగాక యేసయ్యా. కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు. యేసు థ్యాంక్ యూ లార్డ్. తండ్రి నీ కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ క్రిస్మస్ యొక్క ఆశీర్వాదం ప్రతి కుటుంబానికి అందునుగాక. పలకండి, ఈ క్రిస్మస్ ఆశీర్వాదం నా కుటుంబానికి అందునుగాక అని పలకండి. ఈ క్రిస్మస్ రోజున నా కుటుంబము నేను దీవించబడదుముగాక. ఇంకొక మెట్టు అభివృద్ధి నా జీవితంలో నేను చూచుదునుగాక. క్రిస్మస్ సంతోషం పరిపూర్ణముగా నేను
అనుభవించుదునుగాక. నా బిడ్డలు, నేను, నా తల్లిదండ్రులు, నా ఫ్యామిలీ అంతా ఈ క్రిస్మస్ ఆశీర్వాదంలో కొనసాగుదుముగాక అని పలకండి. దీవించండి తండ్రి, దీవించండి యేసయ్య. ఇదిగో ఈ క్రిస్మస్ నుంచి ప్రభా ఒక క్రొత్త ఆశీర్వాదాలు నేను చూచుదునుగాక, క్రొత్త మార్పునను చూచుదునుగాక. నాకు ఆ ఫ్యూచర్ నేను బ్లెస్ చేస్తున్నాను యేసునామములో. ఎందుకంటే నా దేవుడు నాకు ఒక ప్రాణం ఇచ్చాడు కాబట్టి నా జీవితం దీవించబడింది. నీ కొందనాలు తండ్రి, నీ కొందనాలు. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభా. సమస్త మహిమ, ఘనత, ప్రభావములన్నీ మీ నామమునకే ఆరోపించేస్తాం. యేసు నామములో ఈ ఆరాధన అడిగి పొందినాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోవచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఓటేసుకోకపోతే మావిడ రైట్. ఏందండి కోటు వస్తలేదు. హల్లెలూయా, హల్లెలూయా. సమస్త మహిమ, ఘనత, ప్రభావం యేసయ్యకే చెల్లును గాక. ఇక క్రిస్మస్ రోజున ఈ నెలంతా కూడా మనం క్రిస్మస్ గురించి ధ్యానించినాం. అనేకమైన వాక్యాల ద్వారా దేవుడు మాట్లాడాడు. కొన్ని ఒక వాక్యం గురించి నేను కొద్దిసేపు మాట్లాడాలనుకుంటున్నాను. ఈ సంవత్సరం నిజంగా రాత్రి నేను ప్రార్థనలో ఉండగా ఈ క్రిస్మస్ నిజంగా చాలా ప్రత్యేకమైనదిగా దేవుడు చెప్పాడు. చూడండి, నెక్స్ట్ క్రిస్మస్ వరకు క్రైస్తవ ప్రపంచంలో కొన్ని మార్పులు దేవుడు ఇస్తాడు. ఇది జరగబోతుంది. ఆశ్చర్య కార్యాలను దేవుడు చేస్తాడు. క్రైస్తవ్యము బలపడుతుంది ఈ సంవత్సరంలో. నిజంగా అద్భుత కార్యాలు ఈ సంవత్సరం దేవుడు చేయబోతున్నాడు. చాలామంది అనుకుంటారు క్రైస్తవులని వ్యతిరేకిస్తున్నాము, అది ఇది అని. దేవుడు ఆయన తలంచాడంటే ఆయన చేస్తాడు. దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఏది కూడా దేవుడు సహించాడు. దేవుని వాక్యంలో మిమ్మల్ని ముట్టినవాడు నా కన్నుగుడ్డును ముట్టినవాడు అని రాయబడినట్లుగా దేవుడు క్రైస్తవ్య ప్రపంచంలో ఈ యొక్క సంవత్సరము గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మినిస్ట్రీస్ కూడా అనేకమైనటువంటి సేవా పరిచర్యలు కూడా చాలా ఎదుగుదల ఈ సంవత్సరం ఉంటుందని దేవుడు చెప్పాడు. ఈ సంవత్సరము చాలా ఘనమైన సంవత్సరంగా 2025ని దేవుడు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. నెక్స్ట్ క్రిస్మస్ వరకు మన పరిస్థితులన్నీ మార్చబడును గాక. మనం ఒక నూతనమైన బ్లెస్సింగ్స్ చేత నింపబడుదుము గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బైబిల్లో నుంచి ఒక్క మాట చదువుకుందాము. లూకా సువార్త 2వ అధ్యాయంలో ఇందాక ఆ సహోదరు చదివినట్లుగా 2వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుకుందాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేతును.
దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ఆ మాటలో చివరిలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఈయన ప్రభువైన క్రీస్తు 14వ వచనంలో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవదూతలు స్తోత్రం చేశారంట. హల్లెలూయా. ఈ యొక్క మాట గురించి కొద్దిసేపు మనం ధ్యానించుకోవడం ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. చూడండి, పరలోకం నుంచి ఒక దేవదూత ప్రత్యక్షమయ్యాడు. పరలోకం నుంచి దేవదూత ప్రత్యక్షమై డైరెక్ట్ హెవెన్ నుంచి తీసుకొచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు, ప్రకటిస్తూ ఉన్నాడు. అదేందయ్యానంటే, భయపడకండి, ఇదిగో మనుషులందరికీ, ప్రజలందరికీ కలగబోయేటటువంటి ఒక సువార్త నేను మీ కొరకు తెచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ మాటలు ఒక 2 విషయాలు మనం మాట్లాడుకుందాం. అదేంటంటే, ప్రజలందరికీ కలగబోయే ఒక శుభవర్తమానము ఆ దూత మధ్యలో ఏమంటారు, మధ్యవర్తి కూడా లేకుండా డైరెక్ట్గా పరలోకం నుంచి వచ్చి ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. దేవదూత పరలోకం నుంచి వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చిందంటే అది 100కి 100 పార్లు జరగక మానదు. హల్లెలూయా. పరిస్థితులు మారినా, లోకం మారినా, ప్రపంచం తలక్రిందులైపోయినా, దేవుని మాట పరలోకం నుంచి వచ్చిందంటే అది అక్షర సత్యం, సర్వసత్యం అది. హల్లెలూయా. దూత ఈ భూమి మీదకి వచ్చి ప్రజలందరికీ కలగబోయే ఒక సంతోషకరమైన వార్త తెచ్చాడు. ఆ తర్వాత లాస్ట్లో చదవబడిన మాట ఏంటంటే, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకి భూమి మీద సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. ఈ 2 మాటల గురించి మనం మాట్లాడుకుందాం. చూడండి, దేవుడు ఈ లోకానికి వచ్చాడు, మనం బ్రతికి ఉన్నాం, ప్రపంచం ఉంది, ఒక కాలం ఉంది, ఒక చరిత్ర ఉంది. ఇవన్నీ ఎంత నిజమో యేసయ్య పుట్టాడనేది అంత నిజం. హల్లెలూయా. క్రైస్తవేతరులు కూడా, అసలు ఏ దేవుని నమ్మని వాళ్ళు కూడా ఒప్పుకోవాల్సిన విషయము, క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, ఆయన పుట్టాడు, ఆయన పుట్టిన సంవత్సరంతో సహా చెప్పవలసిందే. హల్లెలూయా. ప్రతి ఒక్కరు డేట్ ఆఫ్ బర్త్ రాశాడంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ ముందు క్రీస్తు శకం అని రాసి క్రీస్తును ఒప్పుకున్నట్లే ఇండైరెక్ట్గా. ప్రజలందరికీ ఒక సంతోషాన్ని తీసుకురావడానికి ఆయన పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాడు. ఈ రోజున దేవుని నమ్మిన వారు, క్రీస్తులో పెరుగుతున్నవారు, క్రీస్తుక సంఘంలో ఉన్నవారు సంతోషంగా ఉంటున్నారు. మరి ఇతరులకు ఎందుకు సంతోషం అంటే, దేవుని దృష్టిలో మనుషులందరి ఎడల క్రీస్తు తన ప్రేమనంతా చూపించడానికి, మనుషులందరినీ ప్రేమించడానికి ఆయన డైరెక్ట్గా దిగి వచ్చాడు. ఈ యొక్క క్రిస్మస్ ప్రేమ దినం అని చెప్పుకోవచ్చు. మనం లవర్స్ డే అది ఇది పెట్టుకుంటాం, కానీ క్రిస్మస్ దినమును ప్రేమ దినం అని పిలవచ్చు. ఎందుకనంటే వాక్యంలో రాయబడి ఉంటుంది, ఆయన లోకమును ఎంతో ప్రేమించను. యోహాను సువార్తలో రాయబడి ఉంటుంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో రాయబడి ఉంటుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఆశీర్వాదం కలగడానికి ఆయన వచ్చాడు. తండ్రి అయిన దేవుడు ఆయనను పంపించాడంటే ఈ ప్రజలందరికీ వారి జీవితాలను మార్చి
ఒక ప్రేమ మార్గంలో నడిపించడానికి వచ్చాడు. అంతేకాదు, ప్రతి వ్యక్తి యొక్క పాపాలను క్షమించగలిగేటటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు. ప్రతి ఒక్కరిని దీవించగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారనంటే నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు. నేను మీ అందరినీ ప్రేమిస్తున్నానని చెప్పగలిగే ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారనంటే ఆయనే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు. నీ కొరకు నేను ప్రాణమిచ్చానని చెప్పగలిగినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారనంటే నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు. ఈ రోజున యేసయ్య పుట్టాడంటే అది ప్రపంచ మానవాళికి ఒక పండుగ. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు తను తెలియని వారికి, తను తెలిసిన వారికి అందరికీ కలిపి ఒక నూతనమైనటువంటి జీవితాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చాడు. అందుకే ప్రజలందరికీ కలగబోయేటటువంటి సమాధానం ఇది, సంతోషకరమైన వార్త ఇది. ఎందుకంటే పాపములను క్షమించగలిగిన వాడు, మీ మీద పడినటువంటి ఆ మచ్చను కడగగలిగిన వాడు, దరిద్రతలో కొట్టుకొని పోతున్నా, పాపములో కొట్టుకొని పోతున్నా, శోధనలు, శ్రమలు, ఇబ్బందులు అనుభవిస్తున్న ప్రతి మనిషిని ఓదార్చగలిగిన వాడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు సంతోషమయ్యా, మాకేం లాభం యేసయ్య పుడితే అని చాలామంది అనుకుంటారు. ఈ రోజున కరడు గట్టినటువంటి నరహంతకులను ఉన్నటువంటి మార్చినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. చాలామంది దేవుని సేవకులుగా మార్చబడిన వారు ఉన్నారు. అనేకమైనటువంటి ఆ బంధకాల్లో ఉండి, నాశనములో ఉండి, చావు బ్రతుకుల మధ్య ఉండి దేవుని దగ్గరకు వచ్చి యేసయ్య ప్రేమను తెలుసుకొని వారి జీవితాలు మార్చుకొని వాళ్ళ జీవితాలని ఒక సుందరంగా తీర్చిదిద్దబడిన వారు అనేకులు, కోట్ల మంది ఈ లోకంలో ఉన్నారు. అందుకే మన దేవుడు ప్రజలందరికీ సమాధానం ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ప్రజలందరికీ ఒక సంతోషకరమైనటువంటి వార్త ఇది. క్రీస్తు పుట్టాడంటే మనము సంతోషించవలసిన వారమై ఉంటున్నాం. ఇంకొక మాట రాయబడుతుంది లూకాసు వార్త 19:10, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి నేను వచ్చాను. ఏ వ్యక్తి అయితే ఇబ్బందుల్లో ఉంటారో, ఏ వ్యక్తి అయితే ప్రేమ లేక, ఏ వ్యక్తి అయితే ఒక ఆదరణ కలిగినటువంటి మాట లేక, తను ప్రేమించేవారు లేక ఓడిపోయిన స్థితిలో ఈ ప్రపంచంలో ఎవరున్నా కానీ ఆ ప్రతి మనిషి ఒక సమాధానం ఉంది ఈ లోకంలో. ఈ క్రిస్మస్ గురించినటువంటి వార్త నశించిపోతున్న ప్రతి వ్యక్తికి తెచ్చినటువంటి ఒక సువర్తమానం ఏందయ్యనంటే ప్రభువైన యేసు క్రీస్తు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వార్త ప్రపంచ మానవాళికి అంతటికీ ఒక శుభవర్తమానము. ఈ రోజున అనేక మంది పాపంలో పడి, అనేక మంది లోకంలో కలిసి యేసు ప్రభుకు దూరంగా వెళుతూ ఉన్నారు. యేసు ప్రభుకు దూరంగా వెళ్ళిన ఏ యొక్క మనిషి కూడా దీవించబడ్డట్టు, నిజమైన సమాధానం పొందినట్టు, రక్షణ అనుభవం పొందినట్టు ఎక్కడా నేను చూడలేదు. కానీ యేసయ్యను కలిగి ఉన్నటువంటి వ్యక్తి తన జీవితంలో ఒక శాశ్వతమైనటువంటి సమాధానాన్ని కలిగి ఉంటాడని ప్రతి ఒక్కరము చెప్పగలం ఈ రోజున. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడు. అందుకే ఇది ఒక సంతోషకరమైన వార్తగా దేవదూత ప్రకటించాడు. హల్లెలూయా. అనేక మంది చీకటిలో, అనేక మంది బంధకాల్లో, త్రాగుడులో, వ్యభిచారములో, అనేక మంది అనేక చీకటి కలిగినటువంటి కార్యకలాపాలలో, కుటుంబంలో శాంతి లేక, సమాధానం లేక ఎంతోమంది లోకంలో తిరుగుతూ ఉన్నారు. అలాంటి వారికి దేవుడు ఇచ్చిన మాట ఇది ఏంటంటే, నేను మీ కొరకు వచ్చాను, ఒక సమాధానం తెచ్చాను మీకోసం, ఒక సువర్తమానం మీ కొరకు తెచ్చాను. క్రీస్తును కలిగి ఉన్న వారికి ఇది సంతోషకరమైన వార్త. అంతేకాదు, ఎవరైతే బంధించబడి, ఎవరైతే దుఃఖంలో మునిగి క్రీస్తు లేకుండా పారిపోతూ ఉన్నారు, రక్షణ లేకుండా పోతూ ఉన్నారు, వారందరికీ కూడా ఇది శుభవర్తమానమే.
ఎందుకనంటే మీ జీవితాన్ని మార్చగలిగిన ఒక దేవుడు ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు. మీ జీవితాన్ని ఒక సమాధానంతో నింపగలిగిన ఒక దేవుడున్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు. ఆయన మన కొరకు వచ్చాడు. ఆయన మన కొరకు ఈ లోకాన పుట్టాడు. ఇమ్మానుయేలుగా వచ్చాడు. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకు తోడు అని అర్థం. హల్లెలూయా. మనం ఏ స్థితిలో ఉన్నా మనకు తోడుగా ఉండే దేవుడు ఆయన. మనము కింద పడితే లేవనెత్తే దేవుడు ఆయన. కృంగిపోతే ఆదరించే దేవుడు ఆయన. శోధనలో ఉంటే మనకు జయమిచ్చే దేవుడు ఆయన. నువ్వు ఏ స్థితిగతుల మధ్య ఉన్నా ఆయన నీ ప్రక్కన వచ్చి నిలబడతాడు, నిన్ను లేవనెత్తుతాడు. నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీ కొరకు వచ్చాను అన్న మాట ఇస్తాడు ఆయన. ఆ యేసయ్య ప్రేమ ప్రజలందరికీ కలగబోయేటటువంటి ఒక సంతోషకరమైన సువర్తమానమని ఈ రోజున నేను ప్రకటిస్తూ ఉన్నాను యేసయ్య నామములో. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యను నమ్మిన వారు, ఆయన కొరకు బ్రతికిన వారు నిజమైన వెలుగును, నిజమైన జీవమును వారు చూస్తారు. యోహాను సువార్తలో రాయబడింది, ఆయన ఈ లోకానికి జీవమై ఉండెను, ఆయన వెలుగై ఉండెను. చీకట్లో బంధించబడిన ప్రతి ఒక్కరికి ఆయన వెలుగుగా వచ్చాడు. ఒక మనిషి హృదయాన్ని మార్చి ఒక 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 చెడ్డ బ్రతుకును మార్చి నిలబెట్టగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారనంటే ఆయన యేసయ్య. అందుకే ఈ యొక్క క్రిస్మస్ పండుగ మనందరికీ ఒక సంతోషకరమైన పండుగ. క్రీస్తు మన కొరకు వచ్చిన పండుగ. ఈ రోజున ఎవరైనా క్రీస్తు లేని పరిస్థితిలో, నీ జీవితంలో క్రీస్తు లేని పరిస్థితిలో నీవు ఉంటే, ఈరోజు నీ కొరకు ఒక దేవుడై లోకానికి వచ్చాడని నమ్మి, సృష్టికర్తనే నీ కొరకు పుచ్చాడని నమ్మి ఆయనను విశ్వసించు. ఆయన నామంలో, ఆయన రక్తంలో కడగబడి ఒక రక్షణలోనికి నువ్వు వచ్చినట్లయితే దేవుడు నీ పట్ల సంతోషించే దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అనేకమైనటువంటి చెడు అలవాట్లో సంతోషించేవారు ఉన్నారు. నిజమైన రక్షణ చూసి నా కొరకు ఒక దేవుడు పుట్టాడని, ఆయన నా కొరకు ఉన్నాడని నమ్మి సంతోషించే వారి కంటే లోకంలో పడి సంతోషించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఈ రోజున వారందరికీ దేవుడు చెప్తున్న మాట, నేను మీ కొరకు పుట్టానయ్యా, నేను మీ కొరకు వచ్చాను, మీ జీవితాన్ని మారుస్తాను, ఒక సంతోషం ఇస్తాను, నా దగ్గర దొరికినంత ప్రేమ ఎక్కడ దొరకదు ఈ ప్రపంచంలో అని సవాలు చేసి చెప్పగలిగే దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన నా యేసయ్య మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క క్రిస్మస్ పండుగ దేవుడు ఈ లోకానికి వచ్చినంటే, నిజంగా చాలామంది మనుషులు ఏదో ఒకటి సాధిస్తే నేను చాలా గొప్పనన్నట్లు ఫీల్ అవుతారు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు జేమ్స్ ఇర్విన్ అనే వ్యక్తి. ఆయన యేసయ్యను నమ్మనటువంటి వ్యక్తి. ఒకసారి ఆస్ట్రోనాయిడ్ అంటారు కదా, రాకెట్ వేసుకొని పైకి పోయి చంద్రమండలంలో ఏం కావాలో చూసి రావడానికి ఆయన వెళ్ళాడు. దాదాపుగా 1971 ఆ ప్రాంతంలో. ఆ జేమ్స్ ఇర్విన్ అనే వ్యక్తి చంద్రమండలం మీద అడుగుపెట్టాడంట. ఆయన యేసుప్రభు నమ్మలేదు, దేవుడే లేడని చెప్పేటటువంటి వ్యక్తి. చంద్రమండలం మీద అడుగుపెట్టి ఆయన తిరిగి రాకుండా ఆయనకు ఆ చోట ఆటంకం ఏర్పడి చావు బ్రతుకుల మీద ఉన్నాడంట. ఎప్పుడు కూడా యేసయ్య నమ్మని వ్యక్తి ఏం చేశాడంటే చంద్రమండలంలో ఒక ప్రార్థన చేశాడంటే, యేసయ్య నువ్వు నిజమైన దేవుడు అయితే నన్ను రక్షించి తిరిగి భూమి మీదకి నువ్వు తీసుకుపోవాలని చెప్పాడంట. హల్లెలూయా. ఆ రోజున ఆయన చిన్న ప్రార్థన చేశాడంట జేమ్స్ ఇర్విన్ అనే వ్యక్తి. ఆయనకు సైన్స్ అంతా తెలుసు, నాలెడ్జ్ అంతా ఉంది, చాలా గొప్ప స్థితిలో ఉన్నాడు, దేవుని నమ్మడు. ఒక ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అద్భుతమైన రీతిగా ఆయనను కాపాడి సురక్షితంగా
ఈ లోకానికి ఈ భూమి మీదకి నడిపించాడంట. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మంచి క్వాలిఫైడ్ ఉన్న వ్యక్తి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటనంటే, మనిషిగా నేను ఈ చంద్రమండలం మీద ఫస్ట్ ఆయన చంద్రమండలం మీద డ్రైవింగ్ చేసిన వ్యక్తి ఆయన. జేమ్స్ ఇర్విన్ అనే వ్యక్తి చంద్రమండలం మీద డ్రైవింగ్ చేసిన వ్యక్తి ఆయన. చంద్రమండలం మీద నేను డ్రైవింగ్ చేశాను, ఈ భూమి మీద ఉన్న మనుషులందరికంటే నేను ఎక్కువ సాధించినట్లు అందరూ అనుకోవచ్చుగాక. అయితే ఒక మనిషి చంద్రమండలం మీదకి పోవడము, సక్సెస్ కావడము, అది ఆశ్చర్యం నాకు కలిగించలేదు. కానీ ఒక దేవుడు ఆ పరలోకం నుంచి ఈ భూమి మీదకి వచ్చి జన్మించడం, పుట్టడం, అది నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. దానికి మించిన ఆశ్చర్యము ఇక నేను ఎక్కడ చూడలేదని స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన డైరెక్ట్గా. హల్లెలూయా. చంద్రమండలం మీదకి పోయిన వ్యక్తి దేవుని కొరకు ఇది ఎందుకు పనికిరాదు. ఎందుకనంటే ఆయన అంత ఎత్తులో ఉన్న ఈ పాపాత్మల మధ్యనికి వచ్చి ఆయన జన్మించాడు. ఆయన ప్రేమ ఎవరు ఊహించలేరని చెప్పాడంటే ఆయన. హల్లెలూయా. దేవుని నమ్మని వ్యక్తి యేసయ్యను గురించి ఒక స్టేట్మెంట్ ఇస్తే ఈ రోజున ఎంతోమంది నాకు ఇది ఉంది, నాకు అది ఉంది, యేసయ్యని విడిచిపెట్టి ఎన్నో మార్గాల్లో గుండా వెళుతున్నా కానీ అది ఎందుకు పనికిరాదని అలాంటి జ్ఞానవంతులను చూసి మనం నేర్చుకోవాలి ఈ రోజున. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెప్పాడు, నేను చంద్రమండలం మీద కాలు పెట్టడము ఆశ్చర్యం, గొప్ప విషయం కాదు. కానీ సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క పరలోక రాజ్యాన్ని విడిచి ఈ భూమి మీద అడుగు పెట్టాడు. చూసారా, దానికి మించినటువంటి గొప్పతనం లేదని చెప్పాడంట. ఈ రోజున ఎందుకు మనము దేవుని యొక్క ప్రేమను మనము అనుభవించలేకపోతున్నాం? ఆ వాల్యూని మనం గుర్తుపట్టలేకపోతాను. దేవుడు మన కొరకు దిగి వచ్చాడంటే అది ఎంత గొప్ప విషయమో సరిగా అర్థం చేసుకోలేని వారు ఎంతోమంది ఉన్నారు ఈ చోట. ఎంతోమంది సగం ప్రేమ తెలిసి ఆయనక ప్రేమను అర్థం చేసుకోలేని స్థితిలో ఎంతోమంది ఉన్నారు. ఈ క్రిస్మస్ పండగ మనుషులందరికీ సమాధానం ఇవ్వడానికి వచ్చింది. అంతేకాదు ఆయన ఎరిగిన వారికి, రెండవ మాట ఏం చదువుకున్నాం మనము, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఈ భూమి మీద ఆయనకి ఇష్టలైన మనుషులకు ఈ భూమి మీద సమాధానము కలుగునుగాక. చూడండి, ప్రపంచ మానవాళికి అంతా ఆయన ఏమిచ్చాడు? ఒక శుభవర్తమానం తెచ్చాడు. అంతేకాదు ఈ రోజున యేసయ్యని తెలుసుకున్న వాళ్ళు ఎంతమంది? రక్షణలో ఉన్న వాళ్ళు ఎంతమంది? ఒకసారి చేస్తారా? నేను యేసయ్యని తెలుసుకున్నాను, ఆయన ప్రేమను నేను తెలుసుకున్నాను. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యు. ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం మనం ప్రకటించాడంట. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన మనుషులంటే ఎవరో తెలుసా? ఆయన ప్రేమ గుర్తుపట్టి ఆయన కొరకు వారి జీవితాన్ని కొనసాగించేవారు. యేసయ్యను తండ్రిగా ఒప్పుకొని నా కొరకు దిగి వచ్చాడని ఒప్పుకొని నేను ఆయన కొరకు జీవిస్తాను, ఆయనకంటే ఎక్కువగా నాకు ఈ లోకంలో ఎవరూ లేరని చెప్పేవాళ్ళు ఆయనకి ఇష్టమైన ప్రజలు. ఆయన వచ్చింది ప్రపంచ మానవాళి అంతటి కొరకే. కానీ నీవు దేవుని ఎరిగి ఉన్న వ్యక్తిగా నీవు ఇంకా ఎక్కువగా ఆయన కొరకు బ్రతకవలసిన అవసరం ఉంది. ఆయన బిడ్డలుగా ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన ఒక సమాధానాన్ని ఇచ్చాడు, ఒక సమాధానాన్ని ప్రకటించాడు. క్రిస్మస్ సందర్భంగా ఈ రోజు నుంచి ఒక క్రొత్త సమాధానము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏలుబడి చేయునుగాక. ఈ సమాధాన సంబంధమైనటువంటి ఈ యొక్క వాతావరణం మన కుటుంబంలో నివసించునుగాక. యేసయ్య ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడంటే, పరలోకం నుంచి దిగి వచ్చి మన కొరకు ఒక సమాధానాన్ని మోసుకొని వచ్చాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయన ఒక రాజుగా పుట్టలే, గొప్పలకు పోలే, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండడానికి చిట్ట చివరి
ఒక దరిద్రుని కూడా అందుబాటులో ఉండగలిగినట్లుగా ఆయన ఒక పశువుల పాకలో పుచ్చాడు. ఎందుకో తెలుసా? రాజుగా పుడితే గొప్పవారే ఆయనను మొక్కుతారేమో, కానీ ఒక పశువుల పాకలో పుచ్చిన ఆ యేసయ్యను ఏ ఒక్క మనిషి కూడా విడిచిపెట్టకుండా అందరికీ నాకే సొంతం, నాకే సొంతం, నాకే సొంతం అన్నట్లుగా ఆయన ఈ లోకానికి వచ్చి తన నిజమైన ప్రేమను వెల్లడి చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంత గొప్ప ప్రేమను ఈ రోజున మనము ఏ రీతిగా మనము అనుభవిస్తున్నామో ఒకసారి మనము తెలుసుకోవాలని దేవుడు మరొక్క మారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ క్రిస్మస్ అంటే డెకరేషన్లు, ఆటలు, పాటలు, కొత్త బట్టలు, సూటు, కోటు, అంతేనా? దేవుని కొరకు ఒక నిర్ణయం తీసుకునేది, దేవుని కొరకు ఒక తీర్మానం కలిగినటువంటి జీవితాన్ని కలిగినట్టుగా వారిగా ఉండాలని ఆయన కోరుతా ఉన్నాడు. క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము క్రీస్తును చూసిన, క్రీస్తును జన్మమును గురించి తెలుసుకున్నటువంటి మనము ఆయనకు సాక్షులుగా ఉండాలి. ఒకరోజు ఒక పెద్ద ఇంటి ఆయన ఒక చిన్న బాబు పుట్టాడంట. కొద్దిసేపు నేను ముగిస్తాను. చిన్న బాబు పుట్టాడంట. చాలా డబ్బున్న వ్యక్తి, ఆస్తి పాస్తులు ఉన్నాయి, ఇట్లాంటి కోట్లు వందలు ఉంటాయి ఆయనకి. ఆ వ్యక్తి ఏం చేశాడంట, ఆ చిన్న బాబుకి పుట్టినరోజు వచ్చిందంట. పుట్టినరోజు వచ్చినప్పుడు బంధువులు, స్నేహితులను, గొప్ప గొప్ప వారిని అందరిని పిలిచి పెద్ద పార్టీ అరేంజ్ చేశాడంట. పెద్ద సెలబ్రేషన్ పెట్టుకున్నాడంట. అందరు వస్తున్నారు. పెద్ద ఆ స్టేజ్, లైటింగ్స్ అంతా చూస్తూ ఉన్నారు, డెకరేషన్ అంతా చూస్తూ ఉన్నారు. హడావిడి జరుగుతోంది. చాలా హై క్లాస్ ఫంక్షన్ జరుగుతుంది అక్కడ. అనేక మంది వస్తూ ఉన్నారంట. ఒక వ్యక్తి, ఎవరో నాలాంటి వ్యక్తి వచ్చాడంట. ఒక మంచి సూట్ వేసుకొని వచ్చాడంట. సూట్ వేసుకొని వచ్చి ఆయనకు ఆ లోపలికి రాగానే ఆయన కొంచెం వేడివేడిగా అనిపించిందంట. చెమట పోస్తుందంట. చెమట పోస్తుంటే అరే ఈ సూట్ ఉంటే చెమట పోస్తుందని అనుకొని ఆ సూట్ తీసి ఎక్కడ పెట్టాలని చూశాడంట. ప్రక్కన ఒక ఉయ్యాల కనిపించిందంట. ఆ ఉయ్యాల పైన వేసాడంట. ఫంక్షన్కి వెళ్ళిపోయాడంట. ఆ చెమట పోస్తుంది, మంచిగా కొంచెం మంచిగా ఉంటుందని వెళ్ళిపోయాడంట. తర్వాత ఇంకొక అతను వచ్చాడు. ఆయనకు కూడా ఉక్కబోస్తుంది. ఆయన సూట్ తీసాడు, ఎక్కడ వేయాలని చూశాడంట. ఆ ఉయ్యాల మీద ఒక సూట్ కనిపించిందంట. ఆ సూట్ మీద ఈయన సూట్ వేసాడంట. అట్లాగా వచ్చిన వారందరూ అలా సూట్లు తీసి ఆ ఉయ్యాల మీద వేశారంట. సరే, ఫంక్షన్ అంతా హడావిడి అవుతుంది. భోజనాలు అన్నీ రెడీగా ఉన్నాయి. వాళ్ళ ఫాదరు అనౌన్స్మెంట్ చేశాడు, ఇప్పుడు కేక్ కటింగ్ ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యంగా కేక్ కటింగ్ కదా సార్, మా కేక్ వెళ్ళలేదు సార్, ఇంకా కేక్ తీసుకురావాలి. కేక్ కటింగ్ కాబట్టి కేక్ కటింగ్ ప్రోగ్రామ్ అని అందరిని పిలిచాడంట. కేక్ కటింగ్కి ఎవరు ఉండాలి? బర్త్డే బాయ్ ఉండాలి కదండి. ఎవరైతే బర్త్డే జరుపుకుంటున్నారో ఆ అబ్బాయి ఉండాలి. ఎక్కడ పోయాడు ఆ బాబు ఎక్కడ పోయాడు అని వెతుకుతున్నారంట అందరూ. వెతికి ఇక్కడ ఏమైనా ఉన్నాడా అని పెద్ద కుప్ప, సూట్లు, బూట్లు అన్నీ, కోట్లు, చలికోట్లు అన్నీ ఆ కుప్ప ఉందంట. ఆ కుప్ప తీసి అన్నీ బయటకేసి ఇక్కడ ఏమన్నా ఉన్నారేమో అని చూస్తారంట. ఇక్కడ ఏముందని చూస్తారంట. చూస్తే అందులో ఒక ఉయ్యాల ఉంది. ఆ ఉయ్యాల్లో ఆ చంటి పిల్లాడు ఎవరైతే బర్త్డే చేసుకోవాలని అంతా సిద్ధపరిచి ఫంక్షన్ అంతా చేసి భోజనాలు, లైటింగ్స్, డెకరేషన్ అంతా హడావిడి ధూమ్ ధామ్ చేశారో, ఆ అబ్బాయి ఒక చివరి శ్వాసతో, కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతూ కనిపించాడంట. అందరూ వచ్చింది దేనికోసమో తెలుసా? ఆ బాబు కోసమే వచ్చారు. కానీ వారి యొక్క దృష్టి దేనిపైన ఉన్నదంటే ఆ వ్యక్తి పైన లేదు. లైటింగ్స్ పైన ఉంది, డెకరేషన్ పైన ఉంది, లేకపోతే భోజనాలు ఏమేమి పెట్టారని కొనుక్కుంటున్నారు. మటనా, చికెనా, బిర్యానా, ఏదో, లేకపోతే నీ శారీ బాగుంది, లేకపోతే నీ సూట్ బాగుంది, ఏదో. వాళ్ళ దృష్టి అంతా ఫంక్షన్ పైన ఉంది, కానీ ఆ బర్త్డే బాయ్ పైన ఎవరు పట్టించుకోవడం కూడా లేదు.
ఈ రోజున మనము దేవుని బిడ్డలుగా ఒక యథార్థమైన హృదయంతో దేవుడు మనలో ఒక మాట అడుగుతూ ఉన్నాడు. క్రిస్మస్ 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 చేసుకుంటూ ఉన్నాం, కానీ మన లైఫ్లో ఎక్కడో క్రీస్తు మిస్ అయిపోతూ ఉన్నాడు. డైవర్ట్ అయిపోతున్నాం. మన మార్గములు, దేవునికి అనుకూలమైన మార్గములలో నుంచి మనం ప్రక్కదారి పడతా ఉన్నాం. ఈ రోజులలో ఏది ఉన్నా క్రీస్తు మన జీవితంలో నివసించకపోతే మన జీవితాలు ఆయన ఇచ్చిన రక్షణ కాపాడుకున్నట్లుగా కావు. ఈ రోజున క్రైస్తవులుగా, దేవుని నామమును ఎరిగిన బిడ్డలుగా మనము నిజముగా క్రీస్తు మన కొరకు పుచ్చాడని నమ్మి ఆయన కొరకు ఒక త్యాగము కలిగిన క్రైస్తవ జీవితాన్ని జీవించే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. నీవు నేను ఒక నిబంధన కలిగిన క్రైస్తవులుగా జీవించాలి. చూడండి, క్రిస్మస్ అనగానే ఒక వ్యక్తి గుర్తొస్తుంది అందరికి మనకి. ఆమె పేరు ఆ క్రీస్తుకు జన్మనిచ్చినటువంటి మరియా. హల్లెలూయా. ఆ మరియా గుర్తుకొస్తుంది, నాకైతే గుర్తుకొస్తుంది. ఎందుకనంటే ఈ రోజున క్రిస్మస్ జరుపుకుంటున్న మనము, మన కొరకు వచ్చాడు ఆయన, ఈ భూమి మీద అడుగు పెట్టాడు, పుట్టాడు. మనం ఏ రీతిగా స్పందించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. మరియా, తల్లి అయిన మరియా ఒక మాట పలుకుతుంది. ఆ మాట ఏంటంటే లూకా సువార్త 1:38 చిన్న మాట రాయబడి ఉంటుంది. దేవదూతతో ప్రకటించాడు, అమ్మా క్రీస్తు నీ గర్భంలో నుంచి బయటకు రాబోతున్నాడమ్మా అంటే ఆమె అనుకున్నది, నేను ఏ పురుషుని కూడా నేను ఎరగని దాననే, నేను ఏ తప్పు చేయలేదు, నా జీవితంలోకి ఎట్లా వస్తాడు ఆయన, అది ఎట్లా సాధ్యమని అనుకున్నది. కానీ దేవదూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చి ఆవరించి, ఆ పరిశుద్ధాత్మ వల్ల నీకు గర్భం వస్తుంది అని చెప్పింది. చెప్పినప్పుడు ఆమె, ఏ స్త్రీ కూడా, ఏ కన్యక కూడా తను చేయని తప్పుకు ఎవ్వరు కూడా ఒప్పుకోరు. ప్రాణం గొంతైనా కోసుకుంటుంది, కానీ తను చేయని తప్పుకు ఎవరు కూడా ఒప్పుకోరు. అవునా కాదా? ఒప్పుకోరు. అది వ్యతిరేకం ఆమెకు. ఆమె జీవితానికి విలువలు ఉండదు. ఇంకా యూదుల మతస్థులైతే ఎవరైనా వివాహము కాక మునుపు చిన్న మచ్చ వాళ్ళకు కనిపించినా కానీ రాళ్ళతో కొట్టి చంపేస్తారు. ఈ రోజుల్లో మనమైతే ఏదో చెప్పలేం, కానీ ఆ రోజుల్లో రాళ్ళతో కొట్టి చంపేస్తారు అంతే. అంత ఘోరమైన దుష్కార్యం అది యూదుల ప్రజలలో. మరియ చేసిన పని ఏం తెలుసా? ఆ సర్వశక్తిమంతుడు నన్ను ఎన్నుకున్నాడు, నా జీవితంలోనికి వచ్చాడు, నన్ను కోరుకున్నాడు, నేను ఆయన కొరకు ఒక తెగింపును కలిగిన బిడ్డగా ఎందుకు ఉండకూడదు? నేను నా దేవుని కొరకు, ఆయన సర్వలోక మానవాళికి రక్షణ కొరకు ఆయన వస్తే, నేను నా దేవుని కొరకు ఒక సాక్షిగా నేను నిలబడతానని ఒక తీర్మానము కలిగినటువంటి బిడ్డగా మనకు కనబడతా ఉంది. హల్లెలూయా. ఈ రోజున మనము కూడా ఆ మాట ఏంటంటే, అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూతమే ఆమె నుంచి వెళ్ళిపోయాను. ఇంకొక చోట, నా ప్రాణము ప్రభువును ఘనపరుస్తున్నది అనేటువంటి మాట మాట్లాడుతాను. మరియా యేసు ప్రభు తన జీవితంలో ఉంటే చాలు, ఇక నా జీవితం ఏమైనా సరే అని ఒప్పుకున్నది. యేసు కొరకు నేను ఎన్ని శ్రమలైనా పడతాను, ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొంటాను, ఎంత కష్టాన్నైనా నేను భరిస్తాను, ఎంతమంది రాళ్ళు వేసినా నేను భరిస్తాను, కానీ నా దేవుని కొరకు మాత్రం నా జీవితాన్ని ధారపోస్తానన్నటువంటి తీర్మానం చేసింది ఆమె. ఈ రోజున ఒక నిజమైనటువంటి రక్షకుని కలిగి ఉన్నటువంటి నీవు నేను దేవుని కొరకు ఒక తీర్మానం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేందో తెలుసా?
నేను బ్రతికి ఉంటే నా యేసయ్య కొరకు నేను బ్రతుకుతాను. నా దేవుడు ఆ పరమును విడిచి నా దగ్గరకు వచ్చాడు, నేను ఆయన కొరకు జీవిస్తాను అని ప్రతి ఒక్కరూ తీర్మానం చేసుకోగలిగితే ఈ క్రిస్మస్ నీ జీవితంలో ఒక అద్భుతమైన క్రిస్మస్గా మార్చబడబోతా ఉంది. ఇంకొక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, ఆ వ్యక్తి పేరు అదే లూకాసు వార్త 2వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది ఆయన గురించి. ఆ వ్యక్తి పేరు సుమయోను. లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనంలో ఉంటుంది. యెరూషలేమునందు సుమయోను ఒక మనుష్యుడుండెను, అతడు నీతిమంతుడును భక్తిపరుడునయుండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకువాడు. నేను చెప్తాను. సుమయోన్ అనే వ్యక్తి ఇజ్రాయేలులో దేవుని కొరకు, దేవుడు తనకిచ్చే ఆ ప్రజలందరికీ ఇచ్చే రక్షణ కొరకు తన ప్రాణం, ఆత్మ, శరీరం, తన మనస్సు, ఆలోచన, మాట ప్రతిదీ యేసయ్య కొరకే ఆలోచన చేసేవాడంట. నిత్యము దేవుని రక్షణ కొరచు, యేసు ప్రభు గురించి, దేవుని గురించినటువంటి ఆలోచనలే. నేను దేవుని కొరకు ఏం చేయాలా, నేను దేవుని కొరకు ఎట్లా బ్రతకాలా, నా జీవితం నేను ఎట్లా సరి చేసుకోవాలా, నేను ఏ రీతిగా నా దేవునికి సాక్షిగా నిలబడగలను, ఇదే ఆయనకున్నటువంటి ఆలోచన. నా జీవితం పట్ల దేవుని ఉద్దేశం ఏంది, నేను ఏం చేయగలను, ఇదే ఆయనకున్న తపన. ఒక నీతిమంతుడుగా ఉన్నాడంట ఆయన. ఆ సుమయోనుకు దేవుడు చెప్పాడు క్రీస్తు వస్తాడు అని చెప్పాడు. ఆ సుమయోను పలికినటువంటి ఒక మాట నాకు హృదయానికి బాగా తాకింది. 29వ వచనంలో ఒక మాట రాయబడ్డాడు. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేలులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యక్తి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు పలికిన మాట. యేసు ప్రభును చూసేంత వరకు, ఆ రక్షణ ఆయన కార్యము చూసేంత వరకు ఆయనకు నిమ్మలం లేదు, నెమ్మది లేదు. ఈ రోజున ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, క్రీస్తు కొరకు కాకుండా ఇంకేమైనా నీకు ప్రాముఖ్యమైన పని, వ్యక్తి, ఆలోచన ఉన్నాయా? క్రీస్తుని గురించినటువంటి తపన కాకుండా ఇంకేమైనా నీ జీవితంలో ఒక ప్రాముఖ్యమైనదిగా నిలబడి ఉందా? అట్లా అయితే నీవు దేవుని సరిగా అర్థం చేసుకోలేదు, సరిగా ప్రేమిస్తలేవు. నీ జీవితంలో ఫస్ట్ ప్రియారిటీ ఆ యేసయ్యనే ఉండాలా. ఎందుకో తెలుసా? ఆయన నీ గురించి అట్లాగే ఆలోచించాడు. ఆయన ఫస్ట్ ప్రియారిటీ నీవు అయి ఉన్నావు. ఎందుకో తెలుసా? ఈ లోకంలో ఎంత మంచి ఫ్రెండ్ అయినా, ఎంత మంచి తల్లి అయినా, తండ్రి అయినా, జాన్ జిగిరి దోస్త్ అయినా, ఎవరైనా, లేకపోతే ప్రేమికుడైనా ప్రేమికురాలైనా, కొంత తాహత వరకు వాళ్ళు ఆ వ్యక్తికి అండగా ఉండొచ్చు, ప్రేమించవచ్చు కొంతవరకు. కానీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాను లెటర్లు రాయొచ్చు, లేకపోతే డైలాగులు, వాట్సాప్ స్టేటస్లు పెట్టవచ్చు. కానీ ఏ వ్యక్తి అంతకు సాహసం చెయ్యడు నాకు తెలిసి. మనుషులు మోసం చేసేవారు ఎక్కువ ఉంటారు, కానీ ఆ యేసయ్య అయితే తనను కాదు, నా ప్రాణం నేను ఇచ్చేస్తానంతే. అంతగా ప్రేమించాడు కాబట్టే ఈ రోజున మన నుంచి ఆ ప్రేమను ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తన ప్రాణం కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించాడు. ఫస్ట్ ప్రియారిటీ నీవే నా కుమారుడా, నా కుమార్తె అన్నాడు ఆయన. అందుకే వచ్చాడు, అందుకే చనిపోయాడు నీ గురించే. ఈ రోజున, ఈ క్రిస్మస్ రోజున నీ ప్రియారిటీ ఏముంది?
నీ ప్రియారిటీ ఏ విషయాలను నువ్వు నీ దృష్టికి గొప్పగా ఎంచుకుంటున్నావు, ఏ విషయాలు నువ్వు సంతోషపడుతున్నావు? దేవుని చిత్తం కంటే, దేవుని రక్షణ కంటే ఎక్కువగా ఏదైనా నువ్వు పట్టుకొని ఉన్నట్లయితే ఈ రోజు నుంచి అది నీ వద్ద నుంచి తొలగిపోవును గాక. యేసయ్య రక్షణ నువ్వు కనులారా చూచే వ్యక్తిగా ఉందువు గాక. ఆ సుమయోనం పలికినాడు, నిన్ను చూశాను ప్రభా, ఇక చాలు నా లైఫ్కి అన్నాడు. పుట్టాడు, పెరిగాడు, వృద్ధుడయ్యాడు. ఆ లైఫ్ లైన్లో ఎక్కడ కూడా ఏది రాలేదంట ఆయనకి. నా యేసయ్యను చూడాలి, ఆ యేసయ్య ఇచ్చే రక్షణ చూడాలి, నా యేసు కొరకు నేను బ్రతకాలి. ఆ మందిరం చుట్టే ఉంటున్నాడంట. ఆ మందిరంలో ప్రార్థన చేసుకుంటాడు. దేవుడు ఏమైనా దర్శనం చూపిస్తాడా? దేవుడు నా కొరకు ఏమైనా చెప్తాడా? నేను ఏం చేయాలి? ఏం జరుగుతుంది? వీరు ఎట్లా రక్షించబడతారో, లేకపోతే నేను నా వంతుగా నేను ఏం చేయాలి దేవుని కోసం? ఇదే ఆలోచన తనకి. ఈ రోజున క్రిస్మస్ జరుపుకుంటున్న మనము కూడా దేవుని గురించినటువంటి ఒక తీర్మానం కలిగి ఉంటే అది దేవునికి సంతోషమైన విషయం. దాన్ని బట్టి మనల్ని దేవుడు దీవించబోతున్నాడు. హల్లెలూయా. ఈ క్రిస్మస్ మన జీవితంలో ఒక నూతనమైనటువంటి ఒక బ్రేక్ త్రూ తెచ్చును గాక. దేవుని కొరకు మనము ఆరాట పడేవారిగా, ఆశ కలిగిన వారిగా మనం జీవించదుము గాక. ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుని ప్రేమను ఇంకా ఎక్కువగా మనం రుచి చూచి అనేకులకు ప్రకటించేవారిగా మనం ఉందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ క్రిస్మస్ పండుగను ఒక వ్యక్తి ఉన్నాడు, ఇందాక చెప్పాను కదా, జేమ్స్ ఇర్విన్ అని. ఫస్ట్ చంద్రమండలం మీదకి వెళ్ళిన వ్యక్తి ఎవరో మీకు గుర్తుందా? నీల్ ఆమ్స్ట్రాంగ్. ఆ వ్యక్తి కూడా ఒక సాక్ష్యం అంట. ఫస్ట్ చంద్రమండలం మీద అడుగు పెట్టాడంట. ప్రపంచమంతట్లో ఇప్పటికి కూడా ఆయన పేరు చెప్పుకుంటున్నాం, ఇంకా 100 ఏళ్ళ తర్వాత కూడా చెప్పుకుంటారు. నిలిచిపోయాడు ఆ వ్యక్తి, అవునా కదా? ఆ వ్యక్తి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడంట. అదేంటనంటే, ఒకరోజు యెరూషలేం వెళ్ళాడంట ఆయన. యెరూషలేం వెళ్ళి ఆ యెరూషలేం వీధులలో నడుస్తున్నంట. ఒక గైడ్ ఉన్నాడంట. ఆ గైడు అన్నీ చెప్తా ఉన్నాడంట. పలానా ప్రదేశం ఇది, పలానా ప్రదేశం ఇది అంటే. ఈ నీల్ ఆమ్స్ట్రాంగ్ గారు ఒక మాట అడిగాడంట ఆయన్ని, అయ్యా మరి ఇది యేసుప్రభు నడిచిన నేలనే కదా, మనం నడుస్తున్నటువంటి ఈ యొక్క దారిలో గుండా యేసయ్య ఒక్కసారి నన్ను నడుచుంటాడా అని అడిగాడంట. అన్నప్పుడు ఆ వ్యక్తి, అయ్యా ఇప్పుడు మనం నడుస్తున్నటువంటి ఈ దారిలో అనేక మార్లు యేసయ్య నడిచినట్లుగా అనేకమైనటువంటి ఈ మాటలు ఉన్నాయి. అనేకసార్లు ఇదే దారి గుండా ఆయన నడుచుకుంటూ వెళ్ళేవాడంట, నడిచాడంట. అన్నప్పుడు ఈయన అన్నాడంట, నా యేసయ్య నడిచిన దారిలో నేను నడుస్తున్నాను, నా యేసయ్య పెట్టిన పాదాల అడుగులలో నుంచి నేను వెళుతూ ఉన్నానని. మొట్టమొదటి వ్యక్తిగా నేను చంద్రమండలం మీద పెట్టినప్పుడు నాకు సంతోషం లేదు, కానీ నా యేసయ్య నడిచిన ఈ భూమి మీద నేను నడుస్తున్నాను చూసారా, ఇది నాకు తృప్తినిచ్చింది, ఇంతకు మించిన సంతోషమే లేదని చెప్పాడంట. హల్లెలూయా. నేను ఎందుకు మాట చెప్తున్నా అంటే, ఆయన లైఫ్కి అది యేసయ్య యొక్క ప్రేమను చూడడము ఒక ప్రాముఖ్యమైన పనిగా ఆయన తలంచాడు. మనం ఎన్నెన్నో పనులలో పోతున్నాం, జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏదో కావచ్చు. వీటన్నిటిలో ఈ దినదిన జీవితాల్లో నీవే పని చేసినా, ఏ చోటకు వెళ్ళినా యేసయ్య నీ జీవితంలో మిస్ అవుతున్నాడా ఎక్కడన్నా? అట్లా జరిగితే నువ్వు నిజమైన క్రిస్మస్ చేసుకోలేవు. యేసయ్యను కలిగి లేకుండా, బర్త్డే బాయ్ లేకుండా బర్త్డే చేసుకున్నట్లే ఉంటుంది. హల్లెలూయా. యేసయ్యను కలిగి ఉంటే, ఆ నిత్యమైన ప్రేమను మనం రుచి చూడగలిగితే, ఈ క్రిస్మస్ మన జీవితంలో
ఒక అర్థవంతమైన క్రిస్మస్గా మారబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ రీతిగా మనందరినీ దీవించి ఈ యొక్క క్రిస్మస్ దినముక ఆశీర్వాదాలు మెండుగా 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 కలుగజేయునుగాక. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నీవు మా కొరకు వచ్చావు, పుట్టావు. మీ ప్రేమను కాకుండా మేము ఇంకేమైనా మా లైఫ్లో ప్రాముఖ్యమైన వాటిగా పెట్టుకుంటే మేము మీకు పాత్రులము కాదు తండ్రి. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని క్షమించండి. చంద్రమండలం మీద నడిచిన వారే ఒక స్టేట్మెంట్ ఇస్తే మరి మా జీవితం ఏంది ప్రభా? మిమ్మల్ని విడిచిపెట్టి మేము దేని కొరకు పరిగెత్తుతున్నాము? మిమ్మల్ని విడిచి ఏ సంపద కొరకు, ఏ సంతోషం కొరకు, ఏ తృప్తి కొరకు మేము వెళుతున్నామయ్యా? లేదు నాయనా, మిమ్మల్ని మాకు ఫస్ట్ ప్రియారిటీగా మేము పెట్టుకుంటాము. మీ కృప మా ఇట్లా చూపండి తండ్రి. మీకంటే ఎక్కువ మాకు ఏది లేదయ్యా, మీకంటే ఎక్కువ మాకు ఏది లేదు తండ్రి. ఈ క్రిస్మస్ ఒక నూతన తీర్మానం నేను తీసుకునే క్రిస్మస్గా ఉంటుంది. ఇదిగో నేను నీ కొరకు జీవిస్తాను, నీ కొరకు బ్రతుకుతాను, నా రక్షణ నేను కాపాడుకుంటాను తండ్రి. అయ్యా, నిజమైన నీ హృదయాన్ని నేను అయ్యా తెలుసుకుని జీవిస్తాను తండ్రి. క్రిస్మస్ అంటే ఒక తీర్మానంతో కూడినది. నీ ప్రేమను ప్రకటించేది, కలిగి ఉండేదని నాకు అర్థమైంది. మమ్మల్ని దీవించండి. మీ నూతనమైన కృపచేత మమ్మల్ని నింపండి. మీ నూతనమైన వాగ్దానం మా జీవితంలో నింపండి. యేసయ్యా నీకు స్తోత్రాలు, యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. రాజా నీకు స్తోత్రాలు, రాజా నీకు స్తోత్రాలు తండ్రి. మా కొరకు వచ్చినందుకు మీకు వందనాలు. పశుల పాకలో పుట్టినందుకు మీకు వందనాలు. హ్యాపీ బర్త్డే యేసయ్యా, హ్యాపీ బర్త్డే యేసయ్యా. నా కొరకు ఎవ్వరూ పుట్టలేదు, నన్నెవ్వరు నీలా ప్రేమించలేదయ్యా. నీవే నన్ను ప్రేమించావు. ఎంత ప్రేమ యేసయ్యా, వింత ప్రేమ నీదయా. ఎంత ప్రేమ యేసయ్యా, వింత ప్రేమ నీదయా. నీవే నన్ను కోరుకున్నావు, నీవే నన్ను చేరుకున్నావు, నీవే నన్ను విడిపించావు, నీవే నన్ను విడువనన్నావు.
ఎంత ప్రేమ యేసయ్యా, వింత ప్రేమ నీ దయా, ఎంత ప్రేమ యేసయ్యా, వింత ప్రేమ నీ దయా. నీవే నన్ను కోరుకున్నావు, నీవే నన్ను చేరుకున్నావు. నిజముగా తండ్రి, నీకంటే ఎక్కువ ప్రేమించే ఎవరు నాకు లేరు, దొరకరు నాయనా. నీ ప్రేమను విడిచిపెట్టి నేను పరుగులెత్తను తండ్రి. నీ ప్రేమలో నేను జీవిస్తాను, నేను హత్తుకుని నేను జీవిస్తానయ్యా. నీకంటే నాకు ఎక్కువ ఏది కాదు ప్రభా. నిన్ను విడిచి ఎంత దూరం నేను పరిగెత్తినా నిజమైన సంతోషం, నిజమైన రక్షణ నాకు దొరకదు ప్రభా. ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ. కృతజ్ఞతలయ్యా, వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. ఇదిగో ఈ క్రిస్మస్ నా జీవితంలో ఒక ప్రాముఖ్య దినముగా నిలిచి ఉండునుగాక. ఒక తీర్మానం నేను నీకు చెప్తున్నాను యేసయ్యా, ఈరోజు నుంచి నీవే నా ఫస్ట్ ప్రియారిటీ. నీకైతే ప్రాముఖ్యతనిస్తాను. అన్నిటికంటే నేను నీకే ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తానయ్యా. నన్ను దీవించండి అయ్యా, నన్ను దీవించండి అయ్యా అని ప్రార్థన చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా ప్రార్థన చేసుకుంటే వాక్యం కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన తండ్రి, మీ కృప ఆకాశము కంటే ఉన్నతమైనదయ్యా. మీ ప్రేమను మేము వివరించలేము. ప్రేమ స్వరూపుడా, మీరు ప్రేమగానే దిగొచ్చారు, నన్ను మమ్మల్ని ప్రేమించారు, మీ ప్రేమకు రూపం ఇచ్చారయ్యా. ఈ కొందనాలు చెల్లిస్తాను. మహిమ కలిగిన మీరు మహిమను విడిచొచ్చారు. సమస్త గౌరవ ప్రభావములు కలిగిన మీరు దరిద్రతలో పుట్టారయ్యా. మమ్మల్ని ఎంత ప్రేమించారయ్యా. మీ ప్రేమ కొరకొందనాలు. ఆ ప్రేమ మిమ్మల్ని భూమి మీదికి లాగివేసిందయ్యా. ఆ ప్రేమ పశువుల పాకలో ఒదిగిపోయింది నాయనా. ఆ ప్రేమను మేము చూస్తున్నాం, మీ కృతజ్ఞత చెల్లిస్తున్నాం. నా తండ్రి, ఈ క్రిస్మస్, ఈ పండగ మా కుటుంబాలలో ఒక బ్రేక్ త్రూ ఇచ్చిన గాక. మీకే వందనాలు, కృతజ్ఞతలు. మరియా మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నట్లుగా మేమును, మా కుటుంబము, మేము రిసీవ్ చేసుకుంటున్నాం. మమ్మల్ని దీవించండి. సిమియోను ప్రభు ఎట్లాగా మీ కొరకు ఎదురు చూశాడో, తన జీవిత గమ్యము మీరే అనుకున్నారో, ఆ రీతిగా మేము కూడా బ్రతికే కృప దయచేయండి. మమ్మల్ని దీవించండి. మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. దేవునికి స్తోత్రం. మరి ఈ సమయంలో చిన్న కేక్ ఉంది, ఆ కేక్ కటింగ్ చేసుకుందాం.
ఆ కేక్ కట్ చేసుకుందాం. ఆ కేక్ కట్ చేసిన తర్వాత చివరి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ఒక పాట పాడతారు ఎవరన్నా? చివరిగా ఒక పాట పాడుకుంటూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఏలియా బ్రదర్ పాడతారా? మీకు లేట్ అయ్యి వచ్చారు మీరు, మీకు సమయం ఇవ్వలేకపోయాం మేము. డోలకు హెల్ప్ చేస్తారా? డోలకు హెల్ప్ చేస్తారా? మైక్ కావాలా? మైక్ కావాలా? తెలుగు ఇబ్బంది. దేవునికి స్తోత్రం. అందరూ లేచి నిలబడి మనందరం కలిసి శ్రీ యేసుండు జన్మించే రేయిలో అనే పాట పాడుతాం. దేవుణ్ణి మహిమపరచుదాం. శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయక బెత్లెహేమయూరిలో, నేడు పాయక బెత్లెహేమయూరిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయక బెత్లెహేమయూరిలో, నేడు పాయక బెత్లెహేమయూరిలో, కన్య మరియా గర్భమందున, కన్య మరియా గర్భమందున, ఇమ్మానుయేలనడి నామమందున, ఇమ్మానుయేలనడి నామమందున, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయక బెత్లెహేమయూరిలో, నేడు పాయక బెత్లెహేమయూరిలో, సత్రమందున్న పశువుల శాలయందున, సత్రమందున్న పశువుల శాలయందున, దేవపుత్రుండు మానుజుండాయనందున, దేవపుత్రుండు మానుజుండాయనందున, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయక బెత్లెహేమయూరిలో, నేడు పాయక బెత్లెహేమయూరిలో, పుట్టి గుడ్డ
ఉంచబడి పట్టి పొత్తి గుడ్డతో చుట్టబడి పశుల తొట్టిలో పారుండబెట్టబడి పశుల తొట్టిలో పారుండబెట్టబడి శ్రీ యేసుండు జన్మించే రేయిలో శ్రీ యేసుండు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో గొల్లెల్లారు మిగుల బీతిల్లగా గొల్లాలెల్లారు మిగుల బీతిల్లగా తెలిపే గొప్ప వార్త దూత చల్లగా తెలిపే గొప్ప వార్త దూత చల్లగా శ్రీ యేసుండు జన్మించే రేయిలో శ్రీ యేసుండు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో మన కొరకొక్క శిశువు పుట్టెను మన కొరకొక్క శిశువు పుట్టెను ధరను మన దోషముల మోడగొట్టెను ధరను మన దోషముల మోడగొట్టెను శ్రీ యేసుండు జన్మించే రేయిలో శ్రీ యేసుండు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి కేక్ కటింగ్ చిన్నపిల్లల చేత మనం కట్ చేయాలని ఆశపడుతున్నాను. చిన్నపిల్లలు ఉన్న తల్లిలు ఎత్తుకొని రండి. చిన్నపిల్లల చేత మనం కేక్ కట్ చేపిద్దాం. చిన్నపిల్లలు అంటే మాకు చాలా ఇష్టం.